యువగలం పాదయాత్రకు నేటితో 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి లోకేష్ కు అభినందనలు తెలిపారు గుంటూరు జిల్లా టీడీపీ నేతలు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు. ఇదే రోజున నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించి రైతులు, యువత, మహిళల సమస్యలు తెలుసుకున్నారని భాష్యం ప్రవీణ్ అన్నారు. నాడు పాదయాత్రలో చూసిన సమస్యలకు అనుగుణంగానే మేనిఫెస్టో రూపొందించారన్నారు. దావోస్ వెళ్లి ఎన్నో కంపెనీల పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని భాష్యం ప్రవీణ్ తెలిపారు. సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ఇదే రోజున జనవరి 27, 2023న మా నాయకుడు నారా లోకేష్ గారు కుప్పంలో ప్రజాగలం యువగలం పేరుతోటి పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి దాదాపు కుప్పం టు ఇచ్చాపురం వరకు 97 నియోజకవర్గాల్లో 3000 పైకి చిలుకు కిలోమీటర్లు తిరగడం జరిగింది. దాదాపు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సమస్యలు తెలుసుకొని యువతకి, మహిళలకి, రైతులకి సంబంధించిన సమస్యలన్నింటినీ తెలుసుకొని వాటన్నింటినీ మేనిఫెస్టోలో పెట్టి రైతులకి న్యాయం జరిగే విధంగా, స్టూడెంట్స్కి న్యాయం జరిగే విధంగా, మహిళలకు న్యాయం జరిగే విధంగా మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని ప్రాపర్ వేలో అమలుపరచడం జరుగుతుంది. ఆ రోజున్న ప్రభుత్వం మీద 2023లో ఏ నాయకుడు బయటికి రాని పరిస్థితుల్లో మా నాయకుడు యువగలం పేరుతోటి ముందుకు వచ్చి రాష్ట్రంలోనే ఎప్పుడూ లేని విధంగా రిజల్ట్ని వన్ సైడ్ అయ్యే విధంగా దాదాపు 164 సీట్లు ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం గెలిచిందంటే దాంట్లో మొదటి పాత్ర, ప్రధాన పాత్ర మా నాయకుడు వేసిన యువగలం పాదయాత్రని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అంతేకాకుండా ఆ రోజున పాదయాత్ర అసలు సాగిద్దా, నడవగలడా అని, సాగనిస్తారా అనే అపోహలు ఉన్న సందర్భంలో వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా హైయెస్ట్ కిలోమీటర్స్, రాష్ట్ర చరిత్రే కాదు నాకు తెలిసి బహుశా భారతదేశ చరిత్రలోనే ఆ రకమైన పాదయాత్ర జరిగి ఉండదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. గతంలో ఉన్న రాక్షస ప్రభుత్వాన్ని పారదోలటానికి వేసిన తొలి అడిగే ఈ యువగళం, అదే నవగళం, అదే ప్రజాగళమై 164 సీట్లు ఈ కూటమి ప్రభుత్వం సాధించడానికి దోహదపడి తొలి అడిగేసిన రోజే ఈ యువగళం ప్రారంభించిన రోజు. తాతలోని మొండి ధైర్యాన్ని, తండ్రిలోని చాణక్యతని పుణికిపుచ్చుకున్న మా భవిష్యత్ నేత నారా లోకేష్ గారు వేసిన అడిగే ఈ కూటమి ప్రభుత్వానికి నాంది తొలి అడిగే యువగళమైందని, ప్రజాగళమైందని తెలియజేస్తా ఉన్నా. యువతకి ఉద్యోగ అవకాశాలు కానీ, శాంతి భద్రతలు కానీ, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందంటే ఆ అడిగే ఈ యువగళం, ఈ ప్రజాగళం.